నమస్కారం మిత్రులారా. సముద్రంలో తేలిన దారు దేవశిల్పి విశ్వకర్మ. ఆకాశవాణి చెప్పినట్లే కొన్ని రోజులకు బంగాళాఖాతం తీరంలో ఒక భారీ వృక్షపు కాండం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దాని నుండి ఒక దివ్యమైన పరిమళం వెలువడుతోంది. దాని తేజస్సు వర్ణించడానికి కూడా సాధ్యం కాదు. రాజు తన సైనికులను, ఏనుగులను పంపించి ఆ దుంగను కదిలించడానికి ప్రయత్నించాడు. కానీ ఎంతమంది ప్రయత్నించినా, ఎన్ని ఏనుగులు లాగినా ఆ దారువు అంగుళం కూడా కదలలేదు. ఇంద్రద్యుమ్నుడు మళ్లీ నిరాశ చెందాడు. ఆ దారుబ్రహ్మను కదిలించే శక్తి తనకు లేదా అని బాధపడ్డాడు. అప్పుడు మళ్లీ ఆకాశవాణి వినిపించింది. రాజా, ఈ దారువు నా భక్తుల స్పర్శ తగిలితేనే కదులుతుంది. నా మొదటి భక్తుడైన విశ్వావసు ఒకవైపు, నా గురించి నీకు తెలియజేసిన బ్రాహ్మణుడు విద్యాపతి మరోవైపు పట్టుకుంటేనే ఇది కదులుతుంది అని చెప్పింది. వెంటనే రాజు విశ్వావసును, విద్యాపతిని పిలిపించి గౌరవించాడు. వారిద్దరూ ఆ దారువును తాకగానే అది తేలికైన పువ్వులా మారింది. సులభంగా దానిని యాగశాలకు తరలించారు. ఇప్పుడు అసలైన సమస్య ఎదురైంది. ఆ దివ్యమైన దారుతో దేవతా విగ్రహాలను చెక్కగల శిల్పి ఎవరు? రాజ్యంలో ఉన్న శిల్పులందరూ దానిని చూసి భయపడ్డారు. దానిని తాకడానికి కూడా సాహసించలేదు. రాజు మళ్లీ శ్రీహరిని ప్రార్థించగా ఒక అద్భుతం జరిగింది. దేవశిల్పి అయిన విశ్వకర్మ ఒక వృద్ధ శిల్పి రూపంలో ఇంద్రద్యుమ్నుని ఆస్థానానికి వచ్చాడు. రాజా, నేను ఈ దారువుతో విగ్రహాలను చెక్కుతాను అని అన్నాడు. రాజు ఆనందానికి హద్దులు లేవు. కాని ఆ వృద్ధుడు కొన్ని కఠినమైన షరతులు పెట్టాడు. రాజా, నేను విగ్రహాలను తయారు చేయడానికి ఒక విశాలమైన మూసి ఉన్న గది కావాలి. నేను పని మొదలుపెట్టాక సరిగ్గా 21 రోజుల వరకు ఆ గది తలుపులను ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. పని పూర్తయ్యే వరకు నన్ను ఎవరూ ఆటంకపరచకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. లోపల నుండి శిల్పాలు చెక్కే శబ్దం వచ్చినా రాకపోయినా మీరు ఓపికగా 21 రోజులు ఆగాలి. ఈ షరతును మీరు మీరితే నేను విగ్రహాలను ఎంతవరకు చెక్కానో అంతవరకే వదిలి మాయమైపోతాను అని చెప్పాడు. రాజుకు వేరే దారిలేక ఆ షరతులన్నింటికీ అంగీకరించాడు. రాణి గుండిచ ఆతృత భంగపడిన నియమం. వృద్ధ శిల్పి రూపంలో ఉన్న విశ్వకర్మ ఆ దారుబ్రహ్మను తీసుకుని ఆలయంలోని ఒక పెద్ద గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. లోపలి నుండి ఊలి చప్పుళ్లు వినిపించడం మొదలైంది. రాజు, రాణి, ప్రజలు ఎంతో ఆతృతగా, భక్తితో బయట ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. 14 రోజులు గడిచిపోయాయి. కాని 15వ రోజు హఠాత్తుగా లోపలి నుండి ఉలి చప్పుళ్లు ఆగిపోయాయి. ఒకరోజు గడిచింది. 2 రోజులు గడిచాయి. లోపల నుండి ఎలాంటి శబ్దమూ లేదు. రాజు ఇంద్రద్యుమ్నుడికి ఆందోళన మొదలైంది. కాని విశ్వకర్మకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి ఓపికతో ఉన్నాడు. కాని ఆయన భార్య గుండిచా రాణి తన ఆతృతను ఆపుకోలేకపోయింది. మహారాజా, 15 రోజులుగా ఆ వృద్ధుడు ఆహారం, నీరు లేకుండా లోపల ఏం చేస్తున్నాడో, ఆయన బతికే ఉన్నాడో లేదో, ఒకవేళ ఆయనకు ఏమైనా అయితే మనకు దైవశాపం తగులుతుంది. దయచేసి ఒక్కసారి తలుపులు తెరిచి చూద్దాం అని రాజును పదే పదే వేడుకోసాగింది. మొదట రాజు ఒప్పుకోలేదు. కాని రాణి నిరంతరంగా అడగడం, తనలో కూడా ఆందోళన పెరగడం వల్ల ఇంద్రద్యుమ్నుడు ఒక ఘోరమైన తప్పు చేశాడు. తన నియమాన్ని తానే బద్దలు కొట్టాడు. సైనికులను పిలిచి గది తలుపులను తెరవమని ఆజ్ఞాపించాడు. వారు తలుపులు తెరిచి లోపలికి చూడగా నిర్ఘాంతపోయారు. లోపల ఆ వృద్ధ శిల్పి లేడు. ఆయన మాయమైపోయాడు. ఆయన స్థానంలో అసంపూర్తిగా చెక్కబడిన 3 విగ్రహాలు ఉన్నాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలకు ముఖాలు, పెద్ద కళ్ళు ఏర్పడ్డాయి. కాని వారికి చేతులు, కాళ్ళు పూర్తిగా రూపుదిద్దుకోలేదు. చేసిన తప్పు తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు మరియు గుండిచా రాణి గుండెలు బాదుకుని ఏడ్చారు. తమ ఆతృత వల్లే స్వామి విగ్రహాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయని తీవ్రంగా బాధపడ్డారు. ఇప్పుడు ఈ అసంపూర్ణ విగ్రహాలను ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. అసంపూర్ణతలోనే పరిపూర్ణత, ఆధ్యాత్మిక సందేశం. రాజు తీవ్రమైన నిరాశలో మునిగిపోయి ఉండగా సాక్షాత్తు బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో పాటు నారద మహర్షి కూడా ఉన్నాడు.
బ్రహ్మదేవుడు ఇంద్రద్యుమ్నుడిని ఓదారుస్తూ ఇలా అన్నాడు, రాజా, చింతించకు. ఇది నీ తప్పు కాదు. ఇది ఆ జగన్నాథుని లీల. ఆయన ఈ రూపంలోనే పూజలు అందుకోవాలని సంకల్పించాడు. ఈ అసంపూర్ణ రూపం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. ఈ రూపం భగవంతుడు భౌతికమైన ఆకారానికి, అవయవాలకు అతీతుడని చెబుతుంది. ఆయనకు మనలాంటి చేతులు లేకపోవచ్చు, కాని ఆయన తన భక్తులను ఆదుకోవడానికి ఎల్లప్పుడూ తన అదృశ్య హస్తాలను చాస్తూనే ఉంటాడు. ఆయనకు పాదాలు లేకపోవచ్చు, కాని ఆయన సర్వాంతర్యామి, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. భక్తుడు ఆర్తితో పిలిస్తే చాలు, ఎక్కడున్నా పలుకుతాడు. ఆయనకు చెవులు స్పష్టంగా కనిపించకపోవడం ఆయన కేవలం బయటి మాటలను కాకుండా భక్తుని హృదయంలోని నిశ్శబ్ద ప్రార్థనను, ఆవేదనను మాత్రమే వింటాడని సూచిస్తుంది. ఆ విశాలమైన గుండ్రని కళ్ళు, ఆయన కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఈ విశ్వంపై, తన భక్తులపై ప్రసరిస్తూనే ఉంటాయని చెప్పడానికి నిదర్శనం. ఆయన ఎప్పుడూ నిద్రపోడు, తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు. ఈ అసంపూర్ణ రూపం భక్తులకు ఒక గొప్ప బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. స్వామికి చేతులు లేవు, కాబట్టి భక్తులే ఆయన చేతులుగా మారి లోకంలో మంచి పనులు చేయాలి. స్వామికి పాదాలు లేవు, కాబట్టి భక్తులే ఆయన పాదాలుగా మారి పుణ్యక్షేత్రాలను సందర్శించాలి, సేవ చేయాలి. భగవంతుని అసంపూర్ణతలో భక్తుడు తన సేవతో పరిపూర్ణతను నింపాలి. ఇదే అసలైన భక్తి. ఈ రూపం దారుబ్రహ్మ తత్వానికి ప్రతీక. దారువు అంటే చెక్క, బ్రహ్మ అంటే మూల చైతన్యం. ఆకారం లేని పరబ్రహ్మ తత్వం భక్తుల కోసం ఒక ఆకారంలోకి వచ్చిందని, కాని తన నిరాకార తత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టలేదని ఈ రూపం చెబుతుంది. ఇది రూపానికి, అరూపానికి మధ్య ఉన్న అద్భుతమైన స్థితి. అంతేకాదు, ఈ రూపం సామాజిక సమానత్వానికి కూడా ప్రతీక. స్వామి రూపం ఏ ఒక్క జాతికో, వర్గానికో చెందినట్లు ఉండదు. అది ఒడిశాలోని ప్రాచీన గిరిజన కళారూపాల నుండి ప్రేరణ పొందిందని పండితులు భావిస్తారు. ఆయన హిందువులకు దైవం, బౌద్ధులకు బుద్ధుడు, సిక్కులకు గురునానక్లో కనిపించే దైవం. అందుకే ఆయన జగన్నాథుడు, జగత్తుకే నాథుడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు స్వయంగా ఆ అసంపూర్ణ విగ్రహాలకే ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఈ రూపంలోనే స్వామిని ప్రతిష్ఠించు. ఈ క్షేత్రం పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడికి వచ్చి ఈ అసంపూర్ణ రూపంలో ఉన్న నన్ను మనస్సు నిండా దర్శించిన భక్తులకు వారి జీవితంలోని అసంపూర్ణ కోరికలన్నీ నెరవేరి పరిపూర్ణమైన మోక్షం లభిస్తుంది అని జగన్నాథుడు పలికినట్లు పురాణాలు చెబుతున్నాయి. చూశారు కదా, జగన్నాథుని అసంపూర్ణ రూపం వెనుక ఎంతటి అద్భుతమైన కథ, ఎంతటి లోతైన ఆధ్యాత్మిక సందేశం దాగి ఉందో. ఈ కథ మీకు నచ్చినట్లయితే, ఆ జగన్నాథుని లీలలు మిమ్మల్ని ఆకట్టుకున్నట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీలాంటి ఎంతో మంది భక్తులకు ఈ అద్భుతమైన విషయాన్ని తెలియజేయడానికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో పౌరాణిక రహస్యాలు, ఆలయ విశేషాల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి జగన్నాథునికి చేతులు, కాళ్ళు లేకపోవడం ఒక లోపం కాదు, అదొక దివ్యమైన సందేశం. భగవంతుని తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం మన పరిమితులకు అందని విషయం అని చెప్పే ఒక ప్రతీక. మన కళ్లతో చూసే రూపం అసంపూర్ణంగా ఉన్నా భక్తి అనే జ్ఞాన నేత్రంతో చూస్తే అందులోనే పరిపూర్ణత, అనంతమైన కరుణ, అనంతమైన శక్తి మనకు కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథుని దర్శించుకున్నప్పుడు కేవలం ఒక విగ్రహాన్ని చూస్తున్నామని అనుకోకండి. వేల సంవత్సరాల చరిత్రకు, అచంచలమైన భక్తికి, మానవ మేధస్సుకు అందని దైవ సంకల్పానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ దారుబ్రహ్మను దర్శిస్తున్నామని గుర్తుంచుకోండి. ఆ అసంపూర్ణ రూపంలోనే మీ జీవితానికి కావలసిన పరిపూర్ణతను వెతుక్కోండి. సర్వం జగన్నాథం. ధన్యవాదములు.